మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ బ్రెడ్. ఎందుకు ఇవన్నీ ఒకేసారి తీసి పెట్టేసానంటే వెజిటేబుల్స్ని అయితే క్లీన్ చేయొచ్చు, మళ్ళీ మనం పెట్టుకోవచ్చు. బ్రెడ్ని అంతా ఎలా క్లీన్ చేస్తాం, సో నేను ఏం చేశానంటే కవర్ని అంతా కట్ చేసి బ్రెడ్ అంతా పౌడర్ వేసుకొని మళ్ళీ చేతులు వాష్ చేసి దీన్ని ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు తినేసి మళ్ళీ వీటిని వేరే బాక్స్లో వేరే కంటైనర్లో స్టోర్ చేసుకోవడానికి. సో ప్యాకెట్ని అలానే పెట్టలేము కదా, దానికి ఏదైనా చిన్న హోల్ ఉంది అనుకో వాటర్ అంతా వెళ్ళిపోతుంది, అందుకనే ఇలా చేశాను. బాటిల్స్ని మాత్రం నేను సాల్ట్ వాటర్లో వెనిగర్ వాటర్లో వాష్ చేశాను. ద వాటర్ కూడా ఇంకా అలానే ఉంది. వీటిని అయితే మనం వాష్ చేయొచ్చు. ఇది ప్లాస్టిక్ బాటిల్స్ కదా, ఇవి టైట్గా ఉంటాయి, వాష్ చేయొచ్చు. అది వాష్ చేసే అవ్వదు, అందుకే అలానే చేశాను. సో ఇక్కడ నా ఫేవరెట్ది ఇది, నేను చెప్పింది రత్నదీప్లో దొరికింది అనేసి. సో ఇది ఉంటుందో ఉండదో అనుకున్నాను. మామూలుగా ఫుడ్ అలాంటిది ఒకటి ఆల్రెడీ ఫినిష్ చేసేసాను. ఇప్పుడు ఇది ఇంకొకటి, ఇది బ్లూబెర్రీ స్ప్రెడ్ అనమాట. కానీ ఇది వచ్చేసి ఇది బ్లూబెర్రీ కాదు, ఇది ఫారెస్ట్ బెర్రీ. అన్ని బెర్రీస్ ఉంటుంది ఇంట్లో. ఇది వాష్ చేశాను కదా, పేపర్ లేబుల్ అంతా ట్యామ్ అయిపోయింది. నెక్స్ట్ పీనట్. ఈసారి స్కిప్పీ తీసుకున్నాను. ఇది ట్రై చేయాలి. లాస్ట్ టైం నేను యూజ్ చేసింది ఇది యూజ్ చేశాను, అమెరికన్ గార్డెన్ అనేసి. ఇది కూడా బాగానే ఉంది. ఈసారి ఇది యూజ్ చేస్తున్నాను. ఇది నేను ఇంతవరకు యూజ్ చేసిన లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. ఇది కూడా మనం చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను బ్రెడ్కి మాత్రమే యూజ్ చేస్తాను. ఎలా ఉందో టేస్ట్ మీకు కూడా చెప్తాను. ఫేవరెట్ ఫారెస్ట్ బెర్రీ ఓపెన్ చేసి దీన్ని ట్రై చేద్దాం. ఇలా రానప్పుడే మనం అవుట్ చేయొచ్చు. ఏం చేయాలంటే, ఒకటి దీన్ని హాట్ వాటర్లో పెడితే వస్తుంది. ఇది ఎందుకు రాలేదంటే, నేను ఇప్పుడు సాల్ట్ వాటర్తో వాష్ చేశాను కదా, సో వాటర్ తగలడం వల్ల ఈ మూత అంతా టైట్ అయిపోయి ఉంటుంది. మనం ఏం చేయాలంటే, ఇది చేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉన్నాను. జస్ట్ నేను అన్ని సైడ్స్ ఇలా వేడి చేస్తున్నాను. ఇలా చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, మూత పైకి లేస్తున్నట్లు అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా పెట్టేద్దాం. బ్రేక్ఫాస్ట్ సూపర్గా ఉంది. ఎందుకంటే ఇది స్కిప్పీ పీనట్ది, చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. ముందు పీనట్ బటర్ కంటే ఈ పీనట్ బటర్ చాలా చాలా బాగుంది, కానీ ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ. నెక్స్ట్ తినేసిన తర్వాత కొన్ని సెల్ఫీస్, తర్వాత ఇంకా వాష్ చేయాలి వెజల్స్ అన్నీ. నెక్స్ట్ నేను ఆఫ్టర్నూన్కి వచ్చేసి బెండకాయ కర్రీ చేసేస్తున్నాను. ఈ మధ్య కర్రీస్లో ఎక్కువ టొమాటో యూజ్ చేస్తున్నాను, నాకు టొమాటో ఫ్లేవర్ బాగా నచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చేస్తున్నాను అంటే, ఆల్రెడీ ఈ బెండకాయ కర్రీ నేను ఎలా చేస్తానో చూపించాను, సో అందుకే ఇక్కడ కూడా ఫుల్ వీడియో పెట్టడం లేదు. ముందు మీరు నా పాత వ్లాగ్స్ చూసినట్లయితే అక్కడే మీకు కనిపిస్తుంది ఇది ఎలా అనేసి. జస్ట్ నార్మలే, నేను ఏ కర్రీస్లో కానీ ఎక్కువ మసాలాలన్నీ ప్రిఫర్ చేయను, చాలా సింపుల్గా చేస్తూ ఉంటాను. సో అలానే ఇక్కడ కూడా చేస్తున్నాను, చాలా సింపుల్గా అయిపోతుంది. నేను ఎక్కువ మసాలాలు అంతా యాడ్ చేయను, జస్ట్ టొమాటో, నెక్స్ట్ మామూలుగా చిల్లీస్, ఒక ఆనియన్, నెక్స్ట్ ధనియాల పొడి, కారం పొడి, పసుపు పొడి, ఉప్పు, ఇవి వేస్తే చేసేయడానికి ప్రిఫర్ చేస్తుంటాను. ఎక్కువ మసాలాలన్నీ యాడ్ చేయను. నెక్స్ట్ ఈరోజు నేను ఇక్కడ పొటాటో ఆమ్లెట్ చేయబోతున్నాను. సో మన దగ్గర ఎగ్స్ ఊరికే వేస్ట్ చేసుకోకుండా పొటాటోస్ అయితే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. సో పొటాటోస్ని ఇక్కడ నేను ఫస్ట్ ఇలా చేసుకున్నాను. ఇలా పొటాటోని మొత్తం తురుముకోవడం వల్ల ఇలా చిన్న చిన్నగా సన్నగా వస్తుంది కదా, సో దీన్ని ఫ్రై చేసుకున్నాను. మనం చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు, అప్పుడు టైం ఎక్కువ పడుతుంది. కానీ ఇలా చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. ఒక 5 minutes
లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కావాలంటే ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇది బాగా ఫ్రై అవ్వాలి, పచ్చి వాసన ఉండకూడదు పొటాటో. మనకి కావాలంటే ఒకటి జస్ట్ తిని చూడండి, మనకి తెలుస్తుంది అది ఫ్రై అయిపోయిందా లేదని. దీంట్లోనే నేను ఒక ఆనియన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకునేది కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ 2 చిల్లీస్ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను, దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాను. మొత్తం దీన్ని కూడా నీట్గా ఫ్రై చేసుకోండి. ఫస్ట్ మనం పొటాటోని ఫ్రై చేసుకోవాలి, తర్వాతే ఆనియన్స్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. దీంట్లో నేను 3 ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను. సో 3 ఎగ్స్కి మామూలుగా వచ్చే ఆమ్లెట్ కంటే ఈరోజు చాలా ఆమ్లెట్ వస్తుంది, ఎందుకంటే మనం ఇక్కడ పొటాటో స్టఫ్ అంతా యాడ్ చేస్తున్నాము. సో దీంట్లో నేను ఇప్పుడు 3 ఎగ్స్ యాడ్ చేసుకున్నాను, కొంచెం సాల్ట్, నెక్స్ట్ వచ్చేసి కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే పొటాటో యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో గరం మసాలా కొంచెం యాడ్ చేసుకున్నాను. దీంట్లో కొంచెం కారం పొడి, ఆల్రెడీ మనం చిల్లీస్ యాడ్ చేసాము, ఎక్కువ కారం పొడి అవసరం లేదు, కొంచెం కారం పొడి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. మసాలా పొడి, కారం పొడి ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాం అంతే. నెక్స్ట్ దీంట్లో కొంచెం నేను కొరియాండర్ పీసెస్ కూడా యాడ్ చేస్తున్నాను, చిన్న చిన్నవిగా కట్ చేసుకున్నాను. ఈ మొత్తాన్ని ఇప్పుడు నీట్గా మిక్స్ చేసుకోవాలి. మీరు సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దండి, సో కరెక్ట్గా వేసుకోండి చూసుకొని. దీన్ని మొత్తాన్ని నీట్గా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్ట్ సూపర్గా ఉంటుంది. నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను. నెక్స్ట్ సేమ్ ప్యాన్ మనం దేంట్లో ఫ్రై చేసుకున్నాను అదే పెట్టుకునేస్తున్నాను. నెక్స్ట్ దాంట్లో ఒక బటర్ యాడ్ చేశాను. బటర్ మంచి ఫ్లేవర్, చాలా చాలా మంచి టేస్ట్ వచ్చేస్తుంది బటర్ యాడ్ చేశాను కాబట్టి. మీ దగ్గర బటర్ లేకపోతే కొంచెం గీ అయినా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అది కూడా లేకపోతే ఆయిల్ యాడ్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. కొంచెం ప్యాన్ వేడెక్కిన తర్వాత దీంట్లో నేను ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాం కదా, అది మొత్తం దీంట్లో వేస్తున్నాను. హై ఫ్లేమ్లో పెట్టదండి, ఇది లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలి మొత్తం, ఎందుకంటే చాలా మందంగా ఉంటుంది ఇది. ఇప్పుడు మనకు టైం పడుతుంది, అందుకే మనం డైరెక్ట్గా వేయకుండా పొటాటోని ఫస్ట్ ఫ్రై చేసుకొని వేసాము. ఒక 5 మినిట్స్ 3 మినిట్స్ అన్న పడుతుంది మనకి, 3 to 5 మినిట్స్ పడుతుంది. చాలా లో ఫ్లేమ్లో పెట్టి మనము వేడి చేసుకోవాలి దీన్ని. ఒక పక్క బాగా వేడి అయిపోయిన తర్వాత దీన్ని చాలా స్లోగా తిప్పుకోవాలి మనము. చూడండి ఇక్కడ నేను ఫస్ట్ అన్ని సైడ్స్లో జస్ట్ ఇలా తీసుకుంటున్నాను అంతే. కింద బాగానే మొత్తం కుక్ అయిపోయింది కింద. సో కొద్దిగా మనకి గోల్డెన్ కలర్లో, బ్రౌన్ కలర్లో అలా వచ్చింది. సో ఇది ఎలా తీయాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే చాలా మందంగా ఉంది. నేను ఫస్ట్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను, నెక్స్ట్ దాన్ని ఇలా రివర్స్లో పెట్టేసాను. చూడండి చాలా బాగుంది, స్మెల్ అయితే సూపర్ స్మెల్ వస్తుంది. నేను ఉండలేక కొంచెం తినేస్తున్నాను కూడా ఎలా ఉంది అనేసి. చాలా చాలా టేస్ట్ ఉంది. సో తిప్పించిన తర్వాత కూడా ఇది చాలా మందంగా ఉంది కాబట్టి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. సో ఇది ఫాస్ట్గా కుక్ చేసేయకూడదు, మామూలు ఆమ్లెట్స్ కుక్ చేసినట్లు, ఎందుకంటే ఇది చాలా మందంగా ఉంది. మనము ఇంట్లో పొటాటో అంతా యాడ్ చేసాం కాబట్టి కొంచెం టైం తీసుకొని, ఇది టైం పడుతుంది కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి 3 మినిట్స్ అయిపోయింది. సో ఆమ్లెట్ కూడా చాలా బాగా బాయిల్ అయిపోయింది, బాగా కుక్ అయింది. కుక్ అవ్వకపోతే ఇది మిడిల్లో అంతా అలానే పచ్చి పచ్చిగా ఉంటుంది, ఆమ్లెట్ అంతా అలానే ఉంటుంది. సో బాగా కుక్ అవ్వాలి. సో ఇది మొత్తం కుక్ అయిపోయింది, సో నీట్గా తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని నేను ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటాను. ప్లేట్లోకి ఇలానే షిఫ్ట్ చేస్తున్నాను. చూడండి ఎంత మందంగా ఉందో. 3 ఎగ్స్తో మనకి ఇంత పెద్ద ఆమ్లెట్ రావాలంటే కష్టం కదా. సో ఆమ్లెట్స్ని సేవ్ చేసుకోవడానికి ఒక పొటాటో యాడ్ చేశాను. పొటాటో చాలా బాగా టేస్ట్ ఉంది. నేను ఇంత టేస్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా టేస్ట్ ఉంది. చూడండి ఎంత బాగుందో. ఈరోజుకి ఇదే నా చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అన్నిటిని దీంట్లోనే చూసుకోవాలి, ఎగ్స్లోనే. ఎగ్స్ని జాగ్రత్తగా వాడుకోవాలి. నెక్స్ట్ ఈవినింగ్ నేను స్నాక్స్ ఏం లేదు, జస్ట్ బాదం మిల్క్ తీసుకుంటున్నాను. బాదం మిల్క్ ఆల్మోస్ట్ ఒక బాటిల్ అయిపోయింది, ఇంక ఇది కూడా ఫినిష్ అయిపోతుంది. నాకు ఇది చాలా ఇష్టం, చాలా బాగుంటుంది హెల్త్కి. అంటే చాలా రియల్ ఫ్లేవర్ ఉంటుంది దీంట్లో, ఎక్కువ అంటే షుగర్ యాడ్ చేయడం కానీ అట్లంతా ఏముండదు, చాలా రియల్ ఫ్లేవర్. మనకు ఆల్మండ్స్ని మామూలుగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, జస్ట్ ఆల్మండ్స్ని సోక్ చేసి పెట్టేసి దాంట్లో కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. చాలా రియల్ ఫ్లేవర్ ఉంటుంది, నాకు ఇది చాలా ఇష్టము. అట్లీస్ట్ మంత్లీ వన్స్ అన్న తీసుకుంటూ ఉంటాను. సో ఇది లాక్డౌన్ పీరియడ్లో నేను ముందే తీసి పెట్టుకునేసాను, సో అవే ఇప్పుడు యూస్ చేస్తున్నాను. చూడండి దీంట్లో అన్నీ ఏమంటే ఏం యాడ్ చేయరు, మన కెమికల్స్ అట్లా అంతా ఎక్స్ట్రా షుగర్ అంతా ఏం యాడ్ చేయరు.
నెక్స్ట్ ఆల్మండ్ మిల్క్ తాగేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ వాకింగ్, ప్రతిరోజు నైట్ వచ్చేసి కంపల్సరీ వాకింగ్ చేస్తుంటాను. అట్లీస్ట్ 1 అవర్, తక్కువసేపు అన్నా 1 అవర్ వాక్ చేస్తుంటాం. బయట ఎక్కడ వెళ్ళాము, పైన టెర్రస్ పైనే వాక్ చేస్తుంటాము. చాలా సైలెంట్గా ఉంది, ఏం వెహికల్స్ వెళ్ళట్లేదు. అంటే టెర్రస్ పైన వాక్ చేసేటప్పుడు కూడా, అంటే గాలి పీల్చుకునేటప్పుడు కూడా మనకు చాలా న్యాచురల్గా ఉంది. పొల్యూషన్ అంతా ఏం లేదు అసలు, చెట్లంతా కూడా చాలా గ్రీన్గా ఉన్నట్లు అనిపిస్తుంది. సో అలా వ్యూని కొద్దిసేపు ఎంజాయ్ చేస్తున్నాను. 1 అవర్ వాక్ చేశాను. నెక్స్ట్ 1 అవర్ వాక్ చేసి వచ్చేసిన తర్వాత నేను ఇంకా ఫ్లాక్ సీడ్స్ పౌడర్ కొద్దిసేపు నానబెట్టి పెడుతున్నాను. ఒక ప్యాకెట్ ఫినిష్ చేసేసాను. ఇంకో ప్యాకెట్ చూడండి, ఇది 52 రూపీస్. ఒక ప్యాకెట్ మనకి ఈజీగా 2-3 మంత్స్ వస్తుంది. 200 గ్రామ్స్ ఉంది. సో ఇలా ఉంటుంది మనకి ప్యాకెట్. ఇది 100% న్యాచురల్. సో ఇది 200 గ్రామ్స్ ఉంది. ఒకటి ఫినిష్ చేసేసాను, ఇంకొకటి ఓపెన్ చేస్తున్నాను. ఇంకా దీన్ని జస్ట్ ఒక 2 స్పూన్స్ అంతే వేసి కొద్దిసేపు నానపెట్టేస్తే మనం డైరెక్ట్గా కూడా తాగొచ్చు. కొద్దిసేపు నానపెట్టి పెడితే మనకి తాగేటప్పుడు కొంచెం బాగుంటుంది, కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది. లేకపోతే అదంతా అలానే తాగుతున్నప్పుడు బాగా కొద్దిగా ఏదో చిన్న చిన్న సీడ్స్ అలానే ఉన్నట్లు అనిపిస్తుంటుంది. సోక్ చేసి పెట్టేస్తే మనకి సాఫ్ట్గా ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకనేసి నేను ఇలా సోక్ చేసి పెట్టేస్తున్నాను. సో పాతది వచ్చేసి ఒక గ్లాస్లోకి ఒకరికి సరిపోయింది, ఇంకా కొత్తది కూడా కింద పడేసాను. సూపర్. నెక్స్ట్ దీంట్లో కొంచెం వేస్తున్నాను అంతే, జస్ట్ వాటర్ వేసి కొద్దిసేపు సోక్ చేసి పెట్టేస్తే సూపర్గా ఉంటుంది. కానీ ఫస్ట్ టైం తాగే వాళ్ళకి ఇది చండాలమైన టేస్ట్, వాళ్ళకి టేస్ట్ని ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు, అలా ఉంటుంది. కానీ స్లోగా తాగుతుంటే మనకు తెలుస్తుంది. నేను ఎప్పుడు ప్యాకింగ్కి ఏదన్నా క్లిప్స్ వేసేటప్పుడు ఈ బట్టలకి వేసే క్లిప్సే వేస్తాను, అదే టైట్గా ఉంటుంది. ఆ పింక్ కలర్లోది యాక్చువల్గా మనం ఏదన్నా ప్యాకింగ్ క్లోజ్ చేయాలంటే అది యూస్ చేయాలి, నేను అది యూస్ చేయను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాటర్ వేసి అలానే పెట్టేస్తున్నాను. ఒక 5-10 మినిట్స్ అయినా కూడా సరిపోతుంది. నాకు గుర్తొచ్చినప్పుడు నేను డిన్నర్కి ముందు ఇలా వేసి పెట్టేస్తాను, కలిపేసి బాగా మిక్స్ చేసి కొంచెం బాగుంటుంది అంతే, ఇంకేం లేదు. మనం డైరెక్ట్గా కూడా తాగేయచ్చు, ఏం కాదు. నేను ఇంకా దీన్ని అలానే పెట్టేస్తున్నాను. ఒక 15 మినిట్స్ తర్వాత తాగుతున్నాను ఇప్పుడు. బాగానే ఉంటుంది, పర్లేదు. కానీ ఫస్ట్ టైం నేను తాగలేకపోయాను, మళ్ళీ స్లోగా అలవాటు చేసుకున్నాను, మంచిది కాబట్టి. హలో, ఇంతే అండి ఈరోజు వ్లాగ్. మార్నింగ్ నుంచి బాగా మార్నింగ్ 40 మినిట్స్ యోగా చేశాను, ఈవినింగ్ 40 మినిట్స్ యోగా చేశాను, మళ్ళీ ఈవినింగ్ పైకి వెళ్ళి 1 అవర్ వాక్ చేశాను. సో ఈరోజు యాక్చువల్లీ ఆఫీస్ లేదు, హాలిడే. సో బాగా ఎక్కువసేపు చేయగలిగాను. మీరు కూడా అలానే చేయండి. ఇంట్లో మీకు వీలైన ఎక్సర్సైజెస్, స్ట్రెచింగ్స్, వాకింగ్ ఇలా చేస్తూ ఉండండి. బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఏవేవి చేయగలుగుతారో అవన్నీ చేయండి. ఇంకా ఫ్లాక్ సీడ్స్ కూడా తాగేసాను. ఇంకా మంచిగా తినేసి, ఈరోజు ముందే తాగేసాను ఫ్లాక్ సీడ్స్ తినకముందే. ఇంకా మంచిగా తినేసి ఇంకా మంచిగా నిద్రపోవడమే. నిద్రపోయే ముందు ఒక మూవీ కంప్లీట్ చేయాలి. ఏది అంటే అనబెలా హోమ్ కమ్ అని ఏదో ఉంది, కమ్ హోమ్ సంథింగ్ ఏదో ఉంది. ఆ మూవీ ఫినిష్ చేయాలి. నైట్ టైంలో హారర్ మూవీస్ చూస్తే ఆ ఫీలింగ్ సూపర్గా ఉంటుంది. డే టైం మనం అంతగా భయపడము, నైట్ టైం చూస్తుంటేనే, హారర్ మూవీస్ అంటేనే భయపడుతూ చూడాలి. అందుకే ఇంకా మూవీ చూసి తొందరగా నిద్రపోతాను అంతే. మీకు నా వ్లాగ్ నచ్చుంటే లైక్, షేర్, కమెంట్. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.